దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మార్నింగ్ లేచారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? రోజు నేను మిమ్మల్ని అడుగుతుంటే ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ మరి ఒక తల్లిగా, ఆత్మీయ తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక సహోదరిగా మీరేమనుకున్నా పర్లా మిమ్మల్ని ఈ ప్రశ్న వేయాలి. ఎందుకంటే మనందరం ఆయన నిత్యరాజ్యంలో అడుగు పెట్టాలంటే మనకు ప్రార్థన జీవితం, వాక్యం, ఇవి రెండు కూడా ప్రాముఖ్యమైనది. మరీ ముఖ్యంగా మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీరు చాలా నమ్మకంగా ప్రభువుని గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ఈ దుర్దినాల్లో ప్రభు నేర్పిస్తున్నటువంటి మంచి పాఠం ఏంటంటే మనం ఎలా ఉండాలి, ఏ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలో దేవుడు నేర్పిస్తున్నాడు. రెండోదిగా ఈ దినం దేవుని వాగ్దానం 2 సంవత్సరాల నుండి క్రిటికల్ పొజిషన్లో మీ ఇంటికి వచ్చి మీ తలుపు తట్టడానికి, మీ జీవితాల్లో ధైర్యాన్ని నింపడానికి, నేనున్నాను అనేటువంటి మాట చెప్పడానికి, నాతో గడుపు అనేటువంటి ఆ స్పందనని కలుగు చేయడానికి, మరీ ముఖ్యంగా దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల భద్రతతో మనకెప్పుడు తోడుగా ఉండాలి అంటే దాంతోపాటు మనం పాము వలె వివేకం, పౌరులు, నిష్కపటం కలిగి కూడా ఉండాలి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కృప ఎప్పుడూ ఉంటుంది, తోడుగా ఉంటాడు ఆయన. కాబట్టి అందుకనే భయంకరమైన దినాల్లో ఒకవేళ ఆర్థికంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా, ఆత్మీయంగా, మరీ ముఖ్యంగా మీ జీవితాలు ఎక్కడ డౌన్లో ఉన్నా దేవుని మాటను గట్టిగా పట్టుకోండి. దేవుడు ఇంకా మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. కాబట్టి ఈరోజు మనందరం చదువుకుందాం. చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో రిసీవ్ చేసుకుందాం. నేను చదువుతున్నాను 115 కీర్తన 13, 14, 15 వచనాలు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. చూడండి దేవుని బిడ్డలారా, పిన్నలనేమి పెద్దలనేమి అందరినీ దేవుడట ఆశీర్వదించును. ఆయన ఆశీర్వదించే దేవుడు. అంతేకాక ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదించి వృద్ధి పొందించే దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలని. ఎందుకంటే తను ఆశ్రయించిన వారిని, తన యందు భయభక్తులు గలవారిని, తనని నమ్మిన వారిని దేవుడట ఆత్మీకమైన ఆశీర్వాదం, ఆర్థికమైన ఆశీర్వాదం, కుటుంబపరమైన ఆశీర్వాదం, ఉద్యోగ, వ్యాపార, సేవాపరమైన ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఒక్క ఏదో అద్భుతాలు జరగడం ఆశీర్వాదం కాదండి. నువ్వు స్పిరిచువల్గా నీ మూమెంట్ అంతా దేవునికి దగ్గరగా ఉండే బిడ్డగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అందుకనే యెహోవా చేత మీరు ఆశీర్వదించబడబోతున్నారు. యెహోవా మిమ్ములని, మీ పిల్లల్ని, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా చేత మీరందరూ ఆశీర్వదించబడిన వారు. కాబట్టి ఈరోజు మీరు ఒక్కటి నమ్మండి, మనం ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాం? దేవుని యందు. కాబట్టి ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మీరు నా యందు భయభక్తులు కలిగిన వారు కాబట్టి మిమ్ములని, మీ పిల్లలని, మీ కుటుంబములని నేను ఆశీర్వదించబోతున్నాను. కాబట్టి ఈ వాగ్దానం నమ్మండి. మిమ్ములని, మీ కుటుంబముని, మీ పిల్లలని నేను ఆశీర్వదించే దేవుడను. ఎంత మంచి మాట! ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని 10 సార్లు వినండి, అందరికీ షేర్ చేయండి, దేవుని స్తుతించండి. ఆయన వాగ్దానం, ఆయన వాక్యాన్ని పట్టుకుందాం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రం. అవును ప్రభా, నీ యందు భయభక్తులు కలిగిన వారు నువ్వు ఆశీర్వదించే దేవుడు అని వాగ్దానం చేస్తున్నావు. కాబట్టి ఏ కుటుంబం అయితే నాయన ఇంకా రక్షణ మారు మనసు లేదు, ఆ కుటుంబానికి రక్షణ మారు మనసు దయచేయండి. నీలో ప్రభా భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నాం. ప్రతి కుటుంబం ఉండునుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఆరోగ్యంగా ఎవరైతే రోగములుతున్నారో ఆరోగ్యపరమైనటువంటి కృప, ఆ దీవెన వారికి దయచేయండి. పడిపోయిన వారు, తప్పిపోయిన వారు, బలహీనులను మీరు లేవనెత్తండి ప్రభా. ఆయన కోర్టు కేసు నుంచి విడిపించండి. భార్య భర్త విడిపోయిన కుటుంబాలు కట్టబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. అప్పుల భారం నుంచి విడిపించండి, ఆర్థిక బంధకాల నుంచి విడిపించండి. పిల్లల స్టడీస్, ఎగ్జామ్స్, అయ్యా చిన్న చిన్న వ్యాపారాలు, సమస్యలు ఉన్న వారికి విడుదల మీరు దయచేయండి. అయ్యా, ఎవరెవరు ఎక్కడెక్కడ లాస్ అయ్యారో నీకు సహాయం దయచేయండి. వరదలతో ఏ ఏ ప్రాంతాలైతే ముంచెత్తుతున్నాయో ప్రజలకి ఆయన భీతి, భయము, కష్టము, తుఫానులు, ఈ యొక్క భయంకరమైన దుర్దినాల్లో అలాంటి ప్రజలకు నీ చేయూతాన్ని కనికరం ఇచ్చి మా గవర్నమెంట్ని ఆశీర్వదించి సహాయాన్ని పంపమని ప్రార్థన చేస్తున్నాం. రక్షించండి మా దేశ ప్రజలని, కాపాడండి దేవ. స్తోత్రం. ప్రతి కుటుంబానికి క్రీస్తు రక్తపు ముద్ర మా ప్రియ బిడ్డలందరమే ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా దేశాన్ని, ప్రపంచాన్ని వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డకి నీ కాపుదలు ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేను ఈ సంవత్సరం అంతా కుటుంబం కృప, క్షేమంతో, ఆరోగ్యంతో ఉండాలి. ఎవరిది బర్త్డేను ఆ బిడ్డలు దీవెనకరంగా ఉండునుగా కానీ ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు పట్టుకోండి. నేను ఎందుకు మరలా చెప్తున్నానంటే భయంకరమైన దుర్దినాల్లో మన దిక్కు దేవుడే.
అందుకని మనం ఇంకా బలంగా ప్రార్థన చేద్దాం, వాక్యం చదువుదాం. ప్రభు రాకడ కూడా సమీపంగా ఉంది కాబట్టి సిద్ధపడదాం. రెండవదిగా ప్రతిరోజు సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్, ఫేస్బుక్లో మీకు చక్కటి లైవ్ ఇస్తున్నాం. ఎందుకో తెలుసా? మీరు దుర్దినాల్లో బలం పొందటానికి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరీ ముఖ్యంగా వాక్య ప్రత్యక్షత అందిస్తున్నాం. ఎవ్వరు మిస్ అవ్వకుండా. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారు? ఈవినింగ్ లైవ్లో మీ కుటుంబాలతో పాల్గొని దేవుని యొక్క కాపుదల కోసం మీ కుటుంబాల కొరకు ప్రార్థనలో ఉండండి. మరొకసారి ఈ వాగ్దానం మీ పట్ల, మీ బిడ్డల పట్ల నెరవేర్చబడును గాక. ప్రైజ్. లో 12, 13, 14 3 దినాలు అద్భుతమైన సువార్త, ఉజ్జీవ, స్వస్థత మహాసభలు బెల్లంపల్లి కల్వరి మందిర ప్రాంగణంలో జరగబోతున్నాయి. ఎంతమంది గత నెలలు, సంవత్సరాలు వచ్చి రక్షణ లేని వానికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగముల స్వస్థత, ఆత్మీకంగా పడిపోయిన వారు వాక్యం ద్వారా నింపబడ్డారు, అభిషేకించబడ్డారు. ఎందరి జీవితాలు గత నెలల్లో కట్టబడ్డాయో. ఆగస్టు నెలల 12, 13, 14 3 దినాలు ఉపవాస ప్రార్థన. ఈ పండుగలకి పరిశుద్ధాత్మ దేవుడే గెస్ట్ స్పీకర్గా రాబోతున్నాడు కాబట్టి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరందరూ వచ్చి పాల్గొని దేవుని దీవెనలు పొందబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.